ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పనుల కోసం ప్రజలు కార్యాలయాలకు వచ్చే పరిస్థితి కల్పించకూడదని స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కల్పన వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలెవరూ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండకూడదన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ సేవలన్నీ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జరగాలని ఆదేశించారు. సేవలన్నీ ఆన్లైన్లో పొందేలా చూడాలని ఆర్టీజీఎస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ కార్యకలాపాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేలా చూడాలని సూచించారు. అన్ని సేవలు ఎలాంటి అవరోధాలు లేకుండా ఆన్లైన్లో పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ ఈ దిశగా కార్యకలాపాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దీంతో పాటు డేటా లేక్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. డ్రోన్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు కల్పించాలని, దానికోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రోన్ల ద్వారా ఎన్ని విధాలుగా సేవలు అందించగలమో ప్రజలకు వివరించి వారు ఆయా సేవలు పొందగలిగే ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ రకాల సేవలందించే సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో వర్క్షాప్ పెట్టి అవగాహన పెరిగేలా చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కల్పన వేగవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీన్ని నిరంతరం ప్రమోట్ చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. వచ్చే 3 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలం, వారికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమనే దానిపై సమగ్ర కసరత్తు చేయాలన్నారు. దీనికి ఒక కన్సల్టెన్సీ కూడా నియమించుకోవాలని సూచించారు. వర్క్ ఫ్రం హోం చేయడానికి అందుబాటులో ఉన్న మానవ వనరులకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని సూచించారు. డేటా లేక్ పనులు దాదాపు పూర్తయ్యాయని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 273 రకాల సేవలు అందిస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూన్ 12 లోపు 370 నుంచి 380 సేవలు అందిస్తామని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వివరించారు. ఆర్టీజీఎస్ లో అవేర్ హబ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను అధ్యయనం చేసి సేవలు అందజేస్తామని తెలిపారు. ఫోన్ ద్వారా ఏఐ ఆధారిత IVRS హెచ్చరికలు పౌరులకు చేరతాయని అధికారులు సీఎంకు వివరించారు.